జై శ్రీరామ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మర్చిపోకండి. క్వాలిటీ హెచ్ఎఫ్ దూడల కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ రోజు మీ ముందుకి ఏకంగా జనగాం జిల్లా నుంచి 10 హెచ్ఎఫ్ దూడలు అయితే సెలెక్ట్ తీసుకురావడం జరిగింది. వీటి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు వీడియోలో ఏ విధంగా ఉందని చెప్పేసి. అదే విధంగా మీరు పూర్తి వీడియో చూసినట్టయితే ఒక్కొక్క అవదూడ గురించి ఇండివిజువల్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఇక వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న దూడలు వచ్చేసి మొత్తం 10 దూడలు అయితే అవైలబుల్ ఉన్నాయండి. వీటి వయసు అయితే 18 నెలల లోపు ఉన్నాయని చెప్పి రైతు మనకు చెప్పడం జరిగింది. రెడీ టు హీట్ అని చెప్పారండి. వీటి యొక్క మదర్ మిల్కింగ్ కెపాసిటీ 16 లీటర్ల పైన ఉందని చెప్పి రైతు అయితే మనకు చెప్పడం జరిగిందండి. వీటికి 2,10,000గా ప్రైస్ అయితే చెప్పడం జరిగిందండి. కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డైరెక్ట్ గా ఫామ్ విజిట్ చేసి చెక్ చేసుకొని తీసుకునే అవకాశం అయితే కలిగి ఉందండి. ఈ ఫామ్ ఒక అడ్రస్ వచ్చేసి వడ్డిచెర్ల గ్రామం, లింగాల గన్పూర్ మండలం, జనగాం జిల్లా, తెలంగాణలో అయితే అవైలబుల్ ఉందండి. రైతు ఒక నెంబర్ వచ్చేసి 7989153050 అండి. రైతు ఒక పేరు వచ్చేసి హరీష్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేసి ఫామ్ విజిట్ చేసి ఒక్కొక్క దాన్ని చూసుకొని తీసుకోవచ్చు అండి. అదేవిధంగా పూర్తి వీడియో చూసినట్టయితే నేను ఒక్కొక్క దూడ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న దూడల గురించి ఎటువంటి డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే మాకు తెలియచేయగలరు. ఇందులో వచ్చేసి మీకు 70% హెచ్ఎఫ్ అండ్ 30% జెర్సీ అయితే క్రాస్ ఉండడం జరిగిందండి. మీరు ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు, ఇందులో కొన్ని మాత్రము మీరు చెక్ చేసుకొని తీసుకోగలరు. ఎవరైతే దూడల పెంపకం చేపట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే దూడలు తక్కువ ప్రైస్కి లభించడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ చేసుకొని అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ఈ మధ్య అందరైతే దూడల పెంపకానికి అయితే పోవడం జరుగుతుంది. అలాంటి వారికి ఇది ఒక మంచి అవకాశం అండి. ఇక్కడ కనిపిస్తున్న దూడ వచ్చేసి 17 నెలల వయసు కలిగి 16 లీటర్ల మదర్ మిల్కింగ్ కెపాసిటీ కలిగి ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న దూడ వచ్చేసి హెచ్ఎఫ్ బ్రీడ్కి చెందింది. దీని వయసు కూడా 18 నెలలు అండి. దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ 22 లీటర్స్ అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న దూడ వచ్చేసి 18 నెలల వయసు కలిగి దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ 18 లీటర్స్ అని చెప్పడం జరిగింది. దీని మదర్ వచ్చేసి కొంచెం జెర్సీ క్రాస్ ఉండే అండి, అందుకని ఇది కొంచెం క్రాస్ లో అయితే పుట్టడం జరిగింది. కానీ హెచ్ఎఫ్ బ్రీడ్ క్వాలిటీస్ అయితే బాగా వచ్చాయండి దీనికి, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న దూడ వచ్చేసి ఇది కూడా 18 నెలల వయసు కలిగి దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ 20 లీటర్స్ అండి. మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పి. చిన్న కన్ఫర్మేషన్ అండి, నేను వీడియోలో ప్రతి దూడని చూపిస్తుంది మీకు వాటి యొక్క క్లారిటీ అర్థం కావడానికి అవి ఎలా ఉన్నాయని చెప్పి. ఒకసారి పూర్తి వీడియో అయితే చూడడానికి ప్రయత్నించండి ఎవరైతే దూడలు తీసుకోవాలనుకుంటున్నారో. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి 16 మంత్స్ ఏజ్ కలిగి ఉందండి. ఇక్కడ కనిపిస్తున్న దూడ వచ్చేసి 19 నెలల వయసు కలిగి ఉందండి. ఆల్రెడీ ఒకసారి హీట్కి అయితే రావడం జరిగింది కానీ సెమన్ వేపియలేదంట. ఇది వచ్చేసి మనకు మదర్ మిల్కింగ్ కెపాసిటీ 16 లీటర్స్ ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తుంది హెచ్ఎఫ్ బ్రీడ్కి చెందిన ఆవు దూడ అండి. ఇది వచ్చేసి మనకు 16 నెలల వయసు కలిగి ఉంది. దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ చూసుకుంటే 17 లీటర్స్ అండి పర్ డే వచ్చేసి. ఇప్పుడు మీరు చూస్తుంది హెచ్ఎఫ్ బ్రీడ్కి చెందిన ఆవు దూడ అండి. ఇది జెర్సీ కొంచెం క్రాస్ ఉంది. దీని వయసు వచ్చేసి 17 నెలలు అండి. ఇది వచ్చేసి మనకు మదర్ మిల్కింగ్ కెపాసిటీ 17 లీటర్స్ అండి. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న దూడ వచ్చేసి హెచ్ఎఫ్ బ్రీడ్కి చెందిన దూడ అండి. ఇది 18 నెలల వయసు కలిగి ఉంది. దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి 20 లీటర్స్ అని చెప్పి రైతుతో మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా దీని క్వాలిటీ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం అయితే మర్చిపోకండి.